అంతకు నేను అనేది ఏంటంటే అంతకు ముందుకే మ్యానిపులేట్ అయిపోయినాయి. ఒక్క ఎవిడెన్స్ ఇవ్వలేదండి. అన్ని ఎవిడెన్స్ తారుమారు అయిపోయిన తర్వాత సిబిఐకి వచ్చింది. సిబిఐ వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి మీరు చెప్పండి సార్? అన్నీ వెళ్ళిపోయిన తర్వాత సిబిఐకి ఏ ఎవిడెన్స్ ఇవ్వకపోతే సిబిఐ ఎట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? సేమ్ నా పరిస్థితి, ఒక కన్న తల్లి పరిస్థితి ఏదో సిబిఐ పరిస్థితి అదే ఉంది. వాళ్ళు ఉన్న సాక్ష్యాలతోటి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సమయంలో కొన్ని సందర్భాల్లో మీకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఈ కేసుపై పోరాటం చేయొద్దు అని చెప్పి కొంతమంది కాల్స్ చేసి బెదిరించారనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిజంగా మీకు అలాంటి కాల్స్ చేసి బెదిరింపులకు దిగారా? స్టార్టింగ్లో వచ్చాయండి నాకు. అంటే కోర్టు మెట్లు ఎక్కక ముందుకు నేను ఇన్వెస్టిగేషన్స్కు అంటే పాప చనిపోయి నేను వచ్చిన తర్వాత డౌట్స్ క్లెయిమ్ అయినాయి. పేపర్లలో, టీవీ ఛానల్స్లలో డౌట్స్ క్లెయిమ్ అయ్యే వరకు అరే ఏమైంది, కొన్ని ఇన్వెస్టిగేషన్ చేద్దాం, నేను కూడా కొన్ని ఎవిడెన్స్ తీసుకుందామని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళా, చూసా, అన్నిట్లలో మాట్లాడా. అంటే కొన్ని అట్లా తిరుగుతూ ఉంటే ఏమైపోయిందంటే కొంతమంది నాకు కాల్ చేశారు. చేసి ఏంది బాగా తిరుగుతున్నావు, ఎవిడెన్స్ సాక్ష్యాలను అడుగుతున్నావు అంట, నీకు ఉన్న కొడుకు కూడా పోవాలా, ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకుంటావా, బిడ్డను పోగొట్టుకున్నావు, కొడుకుని కూడా పోగొట్టుకుంటావా, ఎక్కువ తిరుగుతున్నావు, నువ్వు ఆగకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నువ్వు అని చెప్పేసి నన్ను బెదిరించారు. అప్పట్లో 2002లో బెదిరించారు. ప్రత్యూష చనిపోయిన తర్వాత ఎప్పుడైనా సిద్ధార్థ్ రెడ్డితో మీరు మాట్లాడడం కానీ, ఎందుకు ఇలా జరిగిందని కానీ, ఎప్పుడైనా ప్రశ్నించడం కానీ, మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా సంభాషణ జరిగిందండి? ఐ హేట్ అండి దట్ పర్సన్. బతుకున్నా సరే ఐ హేట్. ఒక ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోలేని మనిషి నువ్వు మనిషివా? చచ్చిపోయినోడితో సమానం. ఈరోజు నువ్వు బతికున్నా చచ్చిపోయినోడితో సమానం. ఐ హేట్. నెవర్ సీన్ అండి. నేను ఎప్పుడు అతన్ని చూడలేదు. ఒకసారి సెషన్ కోర్టులో సాక్ష్యానికి వచ్చాడు, అక్కడ బోన్లో నిలబడ్డాడు, నేను నిలబడ్డాను. అదే లాస్ట్ అతను చూడడం. నేను చూడలేను. అతడు మా దృష్టిలో చచ్చిపోయినంత సమానం. అయితే మీరు ప్రత్యూష మృతి పైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె పైన లైంగిక దాడి జరిగిందనేటువంటి అంశాన్ని పదే పదే చెప్తున్నారు, మర్డర్ అని చెప్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్లో మీరు ప్రత్యూష డెడ్ బాడీని చూసినటువంటి సమయంలో ఎట్లుంది? ఏమన్నా ఒంటిపై గాయాలు కానీ మీరు ఏమన్నా సస్పెక్ట్ చేసే విధంగా ఏమన్నా ఉన్నింది అప్పుడు? ఉందండి. అంటే ప్రత్యూష చనిపోయిందండి మాకు 11-11:30 మధ్యలో అనౌన్స్ చేశారండి డాక్టర్స్ చనిపోయింది అని. సో ఆ తర్వాత వాళ్ళ హాస్పిటల్లో ఏమంటారండి, లేకుంటే గాంధీ హాస్పిటల్లో ప్రిజర్వ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్ళాను. నైట్ గాంధీ హాస్పిటల్లో పెట్టేసి ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళినప్పుడు నేను అక్కడ పంచనామా చేద్దామని పోలీస్ వాళ్ళు వస్తే పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సార్ ఒకసారి చూస్తాను సార్ అని. అంటే పాపను చూపించారు. అప్పుడు నేను పాపని కొద్దిగా ఏడుస్తూ తలని ఇలా అంటూ వంగి చూస్తే బాగా అప్పటికే నా టోటల్ ఐస్లో ఉంటుంది కదా డెడ్ బాడీ, బాగా గట్టిగా అయిపోయింది. ఇలా తీసి చూసా, ఇక్కడ ఒక లెఫ్ట్ హ్యాండ్ తోండి, ఇక్కడ ఒక 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక ఘాట్ ఉంది. అయితే ఈ డౌట్స్ నేను అక్కడ చూసుకొని డాక్టర్స్ని వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ట్రీట్మెంట్లో భాగంగా ఘాట్లు పెట్టామని. ట్రీట్మెంట్లో భాగంగా ఘాట్లు పెడితే క్లిప్ పెడితే 2 సైడ్ క్లిప్ పెడతారు, ఇలా పెడతారు క్లిప్. కానీ ఇక్కడ 4 క్లిప్పులు పెట్టి ఇక్కడ ఒక్క క్లిప్ పెట్టారు కదా, ఎలా ఫిక్స్ అవుతుంది? అంటే ప్రత్యూషను ఏమంటారు స్ట్రగుల్ చేసి, అంటే నెక్కును ఒత్తేసి నోట్లో పాయిజన్ పోస్తారు, రేప్ చేసి ఒత్తేసి నోట్లో పాయిజన్ వేసింది అనేది కన్ఫామ్. అక్కడ చూసిన సిచ్యువేషన్, డెడ్ బాడీని సిచ్యువేషన్ బట్టి 100% కన్ఫామ్ షీఈ్ రేప్డ్, షీఈ్ మర్డర్ అనేది నాకు తెలుసు ఒక తల్లిగా. కానీ నాది అరణ్య రోదన అయింది. ఎవ్వరు ఏ న్యాయస్థానం కూడా పట్టించుకోలేదు. మునిస్వామి రిపోర్ట్ నేను ఒకటే అడుగుతున్నాను సార్. మీరు ప్రతిసారి ఈ మునుస్వామి రిపోర్ట్లో అమ్మాయి పైన అసాల్ట్ జరిగిందనేటువంటి అంశాన్ని పొందుపరిచారని చెప్తున్నారు. ఈ మునుస్వామి రిపోర్ట్ను ఇటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పోలీసులు కానీ ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు? అదే వండర్ సార్. అంటే పోస్ట్ మార్టం అయిన 1 monthకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 3 సభ్య కమిటీ, 3 డాక్టర్స్ని ఒక 3 సభ్య కమిటీ వేసింది. నేను ఆ 3 సభ్య కమిటీ వాళ్ళని అడుగుతున్నాను, ఆ 3 సభ్య కమిటీ వేసిన వాళ్ళని అడుగుతున్నాను, న్యాయస్థానాలను కూడా అడుగుతున్నాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. వాళ్ళు ఆ 3 డాక్టర్లు ప్రత్యూష బాడీని చూడలేదు, ప్రత్యూష బాడీకి పోస్ట్ మార్టం చేయలేదు. ప్రత్యూషకు సంబంధించిన కొన్ని ఆధారాల సన్మంగా మ్యానిపులేట్ అయిన రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళు 3 ఆ రిపోర్ట్లు ముందర పెట్టుకొని దానికి ఒక రిపోర్ట్ తయారు చేశారు. మేము సేకరించిన రిపోర్ట్లు అంటారు. ఏం సేకరించిండ్రు? బాడీని చూసి చేసిందేమో పక్కన పడేసిండ్రు. మీరు సేకరించిన ఆధారాలు ఏముంటాయి? బాడీని చూసినే లేనప్పుడు మీరు సేకరించిన ఆధారాలు దేనికండి? ఏం ఆధారాలు సేకరించిండ్రు? ఆ రిపోర్టును మొత్తం అన్ని అప్ టు సెషన్ కోర్టు నుంచి అప్ టు సుప్రీం కోర్టు దాన్ని వేసిండు. మేము అన్ని కోర్టులలో, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మునిస్వామి రిపోర్టును మా అడ్వకేట్ సబ్మిట్ చేశారు, అడిగారు కూడా. నేను ఇప్పుడు కూడా నేను ఒక కామన్ లేడీ,
ఐఎమ్ నాట్ లీగల్ ఎక్స్పర్ట్, ఐఎమ్ నాట్ అడ్వకేట్, బట్ ఒక తల్లిగా ఒక బాధితురాలుగా అడుగుతున్నాను. ఎక్కడైనా సార్ ఆత్మహత్య చేసుకున్న మర్డర్ అయినా ఒకటి ఛార్జ్ షీట్ వేయాలంటే కోర్టులో, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే, ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలంటే దేని ఆధారంగా వేస్తారు సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా. మరి ప్రత్యూష కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు కౌంట్ చేయలేదు? నేనే అడుగుతున్నాను సార్, ఎందుకు కౌంట్ చేయలేదు? ఇప్పుడు కూడా అడుగుతున్నాను. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పరిగణలోకి తీసుకోలేదంటే ఓకే, మీరు హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా మెన్షన్ చేశారు, మరి ఆ 2 కోర్టులు కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? సార్ ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? మా అడ్వకేట్లు వాదిచ్చారు, సబ్మిట్ చేశారు. సిడిఎఫ్డి డైరెక్టర్ కూడా ఒక వీడియోలో చెప్పారు ప్రత్యూష విషయాల్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. ఆ వీడియోని కూడా మేము సబ్మిట్ చేసినాం, అన్నీ నాకు దొరికిన సాక్ష్యాలన్నీ సబ్మిట్ చేసినాం, బట్ నాట్ కౌంటెడ్. ఎందుకు కౌంట్ చేయలేదన్నది వాళ్ళని అడగాలి సార్, నన్ను అడుగుతున్నా చెప్పండి మేడం. ఎందుకంటే మీ వర్షను మీరు దాదాపు 2002 నుంచి వినిపిస్తూనే ఉన్నారు, కానీ సిద్ధార్థ్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ సిద్ధార్థ్ రెడ్డితో పాటు